అభిమానులకి వందనం, అభివందనం. మీ సత్తాకి మా సత్కారం. మీలో ఎవరు 1,00,000 కోటీశ్వరుడు? నేను మీ రావు గోపాలరావు. అల్లో అల్లో అల్లో, ఏంటబ్బా ఈ పాత రావు గోపాలరావు యాంకర్గా వచ్చాడని తెగ బెంబేలు పడిపోతున్నట్టున్నారు. మరి పోటీ హేమాహిమీలైన సినిమా హీరోల మధ్య, కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుల మధ్య మరి ప్రైజ్ మనీ 1,00,000 కోట్లు. మరి ఇట్లాంటి పోటీకి నాగార్జున లాంటి జెంటిల్మెన్ సరిపోడు, నాలాంటి కంట్రీ వెళ్ళనే కరెక్ట్. మరి ఇప్పుడు పోటీకి ముందుగా మన సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చేస్తున్నారు. అయ్యా కృష్ణ గారు స్వాగతం. తామరు ఎందుకు వచ్చారో, ఎంత గెలవాలనుకుంటున్నారో మా ప్రేక్షకులకి చెబుతారా? మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి మహేష్ సినిమా ఆగడు, థియేటర్ లేకుండా పారిపోయింది. ఈ 1,00,000 కోట్లు గెలిచి మా వాడితో హాలీవుడ్లో బ్రహ్మాండమైన సినిమా తెస్తాను. అయ్యా కృష్ణ, తమరు ప్రిన్స్కి ఎక్కువ, కింగ్కు తక్కువ. మరి తదుపరి మన ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ గారు రాబోతున్నారు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బల్బల్ పిట్ట. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అయ్యా జగన్ గారు, తమరి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య సీఎం మీద కన్నా స్పీకర్ మీద ఎక్కువైనట్టుంది. ఈ ప్రైజు గెలిస్తే తమరు ఆ ప్రైజ్ మనీతో ఏం చేస్తారో ఏంటో మాకు చెబుతారా? ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా, ఎన్ని ఉప ఎన్నికల్లో గెలిచినా, నాకు దక్కవలసిన సీఎం పదవిని ఆ పిల్లిగడ్డం చంద్రబాబు నాయుడు చివరాకరణ కొట్టేశాడు. ఈ 1,00,000 కోట్లు గెలిచి మరలా ఓదార్పు యాత్ర చేస్తాను. ఐ వాంట్ టు ఓదార్పు యూ. అయ్యా జగన్, తమరు సీమకి ఎక్కువ, సీమాంధ్రకి తక్కువ. అదిగో నట సామ్రాట్ అక్కినేని గారు కూడా వచ్చేస్తున్నారు. ఏమండి అక్కినేని గారు, తమరు ఇంద్ర సభలో రంభా, ఊర్వశి, మేనకలతో స్టెప్స్ వేస్తూ టైం పాస్ చేస్తుంటారు అనుకుంటే తమరేంటి ఇక్కడికి వచ్చారు? ఈ మధ్య చాలా మంది నటీనటులు నాతో పాటు స్వర్గానికి వచ్చారు. వాళ్ళందరి కోసం ఈ 1,00,000 కోట్లు గెలిచి స్వర్గంలో కూడా ఒక అన్నపూర్ణ స్టూడియో కాదు తమన్నా క్యాసినో కడదామని నా ఆశ. అయ్యా ఏఎన్ఆర్ గారు, తమరు కుర్రోడికి ఎక్కువ, ముసలోడికి తక్కువ. అదిగో మన నవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేస్తున్నారు. మునగాడు ఊరే వెచ్చిన పనివాడు, ఎదిగి తలంచదు జేనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అయ్యా కేసీఆర్ గారు, తమరు ఇదేదో ఫామ్ హౌస్ అనుకొని పొరపాటున వచ్చినట్టున్నారు. సార్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెబుతారా? ఏంది బాయ్, ఇది పద్ధత? ఇప్పటి సంది మీ ఆంధ్ర వాళ్ళని పిలిచి ఇప్పుడు తెలంగాణ వాళ్ళని పిలుస్తున్నారు. ఇది పద్ధత? మీ ఆంధ్ర వాళ్ళకైనా సముద్రం ఉంది, మా తెలంగాణకి సముద్రం తెచ్చుకోలేమా? ఈ 1,00,000 కోట్లు తప్పక గెలుస్తాం. మీ ఆంధ్ర సముద్రాన్ని
మా హైదరాబాద్కి తెచ్చుకుంటాం. అయ్యా కేసీఆర్ గారు తమరి పాలన వాస్తుకి ఎక్కువ, స్వర్ణ తెలంగాణకి తక్కువ. మాటలోనే మన సినీ నటుల టీం లీడరు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు? గంగొచ్చింది, రంధాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. అన్నగారు ఆంధ్ర క్యాపిటల్కి మీ పేరు పెట్టలేదని పోట్లాడదామని వచ్చారా? తమరు ఎందుకు వచ్చారో మా ప్రేక్షకులకు చెబుతారా? ఈ ఉగాది పాట సంబరాలకు విచ్చేసిన అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి ఈ అన్నగారి శుభాకాంక్ష. మీ అందరికీ తెలుసు, నా పదవిని, నా పార్టీని ఆ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి పీకేసుకున్నాడు. నా బిడ్డ కనీసం మంత్రి పదవికి కూడా నోచుకోలేదు. ఈ 1,00,000 కోట్లు గెలిచి మా పార్టీకి, మన తెలుగు ప్రజలకి పూర్వ వైభవం తెస్తాం. అన్నగారు తామరు సీఎంకి ఎక్కువ, పిఎంకి తక్కువ. మరిప్పుడు చివరిగా రాజకీయ నాయకుల టీం లీడర్, ఆంధ్ర హైటెక్ సీఎం చంద్రబాబు గారు ఇచ్చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, తామరు కూడానా? ఇది సింగపూరో జపానో కాదండి, మీలో ఎవరు 1,00,000 కోటీశ్వరుడు ప్రోగ్రాం అండి. మీరెందుకు వచ్చారండి? మీ అందరికీ తెలుసు, తెలంగాణలో మా పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ 1,00,000 కోట్లు గెలిచి తెలంగాణలో కూడా మా పార్టీని అధికారంలో తెచ్చి లోకేష్ బాబుని తెలంగాణ సీఎంని చేస్తాం. అయ్యా చంద్రబాబు గారు, తమరు హైదరాబాద్కి ఎక్కువ, సింగపూర్కి తక్కువ. అమ్మయ్య, అందరూ వచ్చేసారు. ఇక మనం పోటీ మొదలు పెడదాం. ముందుగా ఆడియో క్లిప్ ప్లే చేస్తాం. అమ్మా కంప్యూటర్ అమ్మ, తరతరాలకి గుర్తుండే ఒక అద్భుతమైన అని ముఖ్యమైన పాట ఒకటి మాకు వినిపించమ్మా. సిబిఎన్ టీం వారికి అతి కష్టమైన, క్లిష్టమైన ప్రశ్న. ఈ పాటలో డాన్సు చేసిన నటీమణి ఎవరు? జగన్ గారు తమరు చెప్పగలరా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చూశారా మీ పాలనలో ఆ అమ్మాయికి నిండా 16 ఏళ్ళు కూడా లేవంట. అయినా కూడా మీ పచ్చ పార్టీ వాళ్ళు ఆ అమ్మాయి చుట్టూ చేరి వేధిస్తున్నారంట. దీనికి మీరే బాధ్యులు. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఆ అమ్మాయి ఎవరో మీరే చెప్పండి. ఏం జగన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు? మీకు ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. సమస్య లేదు, ఆమెకి మా పార్టీకి సంబంధమే లేదు. ఆమె పాట వింటుంటే తెలంగాణ అమ్మాయిలాగుంది. దీనికి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. బిడ్డ ఏందివే? చెబితే ఒక ముచ్చట, చెప్పకపోతే ఒక ముచ్చట. గా కోరి ఫ్యామిలీ 1950 ముందు మా తెలంగాణలో ఉందా? మా తెలంగాణ సర్వేలో పాల్గొందా? గా బోరీ వాస్తు చూపించుకుంటే అన్నీ చక్కబెడతాయి. మీ తాత
సరళ బొట్టు ఏంటయ్యా, అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా సమాధానం చెప్పకుండా మీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఇంతే సమస్యల నుంచి ఎలాగోలా తప్పించుకోవడం మీకు బాగా తెలుసు. ఎన్టీఆర్ గారు తమరైనా సమాధానం చెప్పగలరా? వేటగాడి సినిమాలు 16 ఏళ్ళ శ్రీదేవితో పోటీగా మేము స్టెప్పులు వేసాం. ఈమె ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. ఖచ్చితంగా మాతో స్టెప్పులు వేసిన ఆ జయమాలిని రావు గోపాలరావు మా సమాధానాన్ని మీ కంపుతారు డబ్బాలో గళ్ళం వేసి వెంటనే తాళం వేయండి. ఎన్టీఆర్ గారు దానిని కంపుతారు డబ్బా తాళాలు గొళ్ళాలు అన్నారండి. కంప్యూటర్లో మీ సమాధాన్ని లాక్ చేసుకోవడం అంటారండి. అందరూ అలాగే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ హైటెక్ పద్ధతుల్లో ముందుకు సాగాలి. ఏమన్నారు గారు, మీరు మొన్నటి వరకు ఈ భూమి మీదే ఉన్నారు, మీకేమన్నా తెలుసుంటుంది, తమరు చెప్పగలరా? అమ్మాయి పాట వింటుంటే నాకు ఎక్కడో గిలిగిలిగా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకొని తెచ్చు కృష్ణ కనీసం మీరన్నా చెప్పండి. నాతో పాటు ఆమెను స్వర్గానికి తీసుకెళ్ళి స్టెప్పులు వేసుకుంటాను. గుడాచారి కృష్ణకి అమ్మాయిని కనిపెట్టడం చిటికలో పని. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయి పేరుని మీ అందరి మహాన కొట్టేస్తాను. రావు గోపాలరావు. ఎవరో కాదు, మా అబ్బాయి ప్రిన్స్ మహేష్ తో పోకిర్ సినిమాలో డాన్స్ చేసిన మొహమ్మద్ ఖాన్ ఎవరైనా. శభాష్ కృష్ణ, శభాష్. ఎంతో కష్టసాధ్యమైన క్లిష్టమైన ప్రశ్నను చాలా సులువుగా సునాయాసంగా చెప్పేశావు. ఈ పాయింట్ ఎన్టీఆర్ టీం వారికి. మాయిరే కృష్ణ, మాయిరే మాయిరే. ఈ పోటీలో నీకు నువ్వే సరిసాటి. అబ్బా, ఈ బండ ఎన్టీఆర్ ఎప్పుడో ఇంతే. అన్నగారు, నేనేమన్నా హీరోయిన్ అనుకుంటున్నారా, తుళ్ళు అనుకుంటారు, భువన్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి, ఇష్టం వచ్చినట్టు లాక్కోవడానికి. కృష్ణ, ఏ ఇలియానాతోను, ఏ కత్రినా కైఫుతోను స్టెప్స్ వేయాల్సిన నేను నీతో స్టెప్స్ వేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా పదవి పీకి నన్ను స్థితికి తెచ్చిన ఈ చంద్రబాబు నాయుడిని ఒక్కసారి అయినా కొట్టలేదే అని నా హృదయం భగ్గుమంటుంది. అన్నగారు, తమరు ఓపిక పట్టండి, మేమే మీకు బ్రహ్మాండమైన అవకాశాన్ని కల్పిస్తున్నాం. మన తదుపరి కార్యక్రమం తన్నుడు దంచుడు. అంటే మీ టీముల మధ్య 3 ఫైటింగులు, ఒక్కో ఫైటింగ్కి ఒక్కో పాయింట్, టీము లీడర్ల మధ్య పోటీకి బోనస్ పాయింట్. మా టీం నుంచి తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ గారు ముందుగా బరిలో దిగుతారు. బ్రదర్, ఏన్నా మనకు విజయం చేకూర్చండి. ఆ కేసీఆర్ని మట్టి గరిపించండి. ఏం కేసీఆర్, నా అన్నపూర్ణ కన్వెన్షన్ సెంటర్ల జోలికే వస్తావా?
నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేస్తాను. కమా అయ్యా అమ్మా. కేసీఆర్ గారు ఈ ఫైటింగ్ లో ఓడిపోయారు. ఏంది భయ ఈ లంగలెత్తుకోరు ఫైటింగ్లు మన వల్ల కాదు. కావాలంటే తిట్ల పొడి పెట్టండి, అందులో మనం దంచుడే. ఎన్టీఆర్ టీం వారికి మరో పాయింట్. ఏమయ్యా జగను, మనం చాలా అనుకోని ఉన్నాం, చాలా లోట్లో ఉన్నాం. కనీసం నువ్వన్నా ఈ ఫైటింగ్లో గెలిచి మనకి ఈ పోటీలో ప్రత్యేక హోదా తెచ్చిపెట్టు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. బరిలో దిగండి. ఈ ఢేరింగో డాషింగో కృష్ణ జగన్ నిన్ను మట్టి కనిపించేస్తాడు. ఏమయ్యా జగన్, ఎంతసేపు ఆయన ఎమ్మడ పరిగెట్టుతావు? నీ బ్రహ్మాస్త్రాన్ని వడవయ్యా. ఆగండి కృష్ణ గారు, మిమ్మల్ని ఓదార్చాలని ఉంది. ఐ వాంట్ టు ఓదార్పు యూ. ఐ వాంట్ టు ఓదార్పు యూ. ఎట్టకేలకు చంద్రబాబు వారి టీంకి ఒక పాయింట్. మరి ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా ఎన్నో యుగాలుగా మన తెలుగు ప్రజానికం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య ఫైటింగ్ మనం చూద్దాం ఏమైందో. చంద్రబాబు, ఈ అవకాశం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. సలపరమయ్యా. అయ్యా అమ్మా. మొన్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఫైనల్స్ లో రఫ్ ఆడిచ్చినట్టు మన చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ గారు తుక్కుగా కొట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్, కేసీఆర్, మనం ఎంతైనా పొలిటికల్ లీడర్స్మే. రండి, మనం పొత్తులు పెట్టుకుందాం, ఈ 1,00,000 కోట్లు కొట్టేద్దాం. చంద్రబాబు టీం వారు చివరి నిమిషంలో ఒకళ్ళకొకళ్ళు పొత్తులు పెట్టుకొని గేలిచ్చారు. మాయా కూటమి 2019. అన్నగా మీకు అరవటం ఆవేశపడటం తప్ప ఆలోచన లేదు. కనీసం ఆ లగడపాటి రాజగోపాల్ అని ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ అన్నా తెచ్చుకోవాల్సింది. మనం వీళ్ళ మీద వాడవలసి నాన్సెన్స్. మనకు రాజకీయాలు పరికరం. పదండి, ఎలా కుంటుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. మన సినీ నటులం ఎన్ని జన్మాలు ఎత్తినా, ఎన్ని సినిమాలు తీసినా ఈ పొలిటికల్ లీడర్స్ లాగా మనం నిజ జీవితంలో నటించలేము. ఈ 1,00,000 కోట్ల ప్రైజు మన దేశ సంపద లాగానే, పథకాల లాగానే అందరినీ ఊరించి చివరికి రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. శుభం.